ప్రభుత్వంలో ఉన్నాం, పైగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గెలిచాం. ఇదే మంచి తరుణం అంటూ అన్ని అడ్డంకులు దాటుకుని పంచాయతీ ఎన్నికలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 విడతల్లో 12,726 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకం పెట్టుకుంది. ఖచ్చితంగా పంచాయతీల్లో వార్ వన్ సైడ్ అని డిసైడ్ అయిపోయింది. 90% పైగా పంచాయతీల్లో పక్కాగా కాంగ్రెస్ జెండా వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లింది. సీఎం రేవంత్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలంతా పంచాయతీ పోరును ఛాలెంజ్ గా తీసుకుని మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ సానుభూతి పరులు గెలిస్తే కలిగే లాభాలను నేతలకు వివరించారు. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటితే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లడంతో పాటు వచ్చే జనరల్ ఎలక్షన్ కు ఫైట్ చేయడం ఈజీ అవుతుందనే ఆలోచన చేశారు. అందుకే సీఎం రేవంత్ ఈ ఎలక్షన్ ను సీరియస్ గా తీసుకున్నారు. జిల్లాల్లోకి వెళ్లి సభలు నిర్వహించడంతో సర్పంచ్ ఎన్నికల హీట్ పెరిగింది. ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. పంచాయతీల్లో గెలవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ స్వయంగా సీఎం రేవంతే సభలు నిర్వహించి అభ్యర్థులు గెలిపించాలని కోరారు. దీంతో నేతలు చాలా సీరియస్ గా తీసుకుని మొదట్లో ఏకగ్రీవం చేసేందుకు ప్లాన్ చేశారు. మొదటి విడత ఎన్నికల్లో 67% ఫలితాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2-3 విడతల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరింతగా పుంజుకోవడంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది. మొదటి విడతలో 70% పైగా పంచాయతీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. 3 విడతలు ముగిసేసరికి 60-70% పంచాయతీలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ ఊహించిన దానికన్నా పుంజుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చిన గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ మెల్లమెల్లగా పుంజుకుంటున్నట్లు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేసి ప్లాన్ బి అమలు చేసే ఆలోచనలో పడ్డారట కాంగ్రెస్ పెద్దలు. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న విధంగా మంచి ఫలితాలు వస్తే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని అనుకున్నారట. కానీ 90% టార్గెట్ పెట్టుకుంటే 60-70% మాత్రమే రావడంతో కాంగ్రెస్ పెద్దలు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం కన్నా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారట. ముఖ్యంగా వృద్ధులకు అందజేసే పెన్షన్ పెంపు, రైతు భరోసా నిధులను మరోసారి విడుదల చేసిన తర్వాత ఎన్నికలకు వెళితే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారట. ఔటర్ రింగ్ రోడ్, శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. తొలుత జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ గతంలో 2 డివిజన్లకు పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి 300 డివిజన్లకు 200కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా గెలిచి కాంగ్రెస్ సత్తాను మరోసారి తెలంగాణ రాష్ట్రానికి చూపించాలని చూస్తుంది. బల్దియా ఎన్నికల తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడిందనే కారణంతోనే పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం వెనకడుగు వేసిందనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటమని చెప్తూ మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై డెసిషన్ తీసుకుంటామని సీఎం చెప్పడంతో మరో చర్చకు దారి తీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.